ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ మనమందరం కూడా చాలా సెక్యూర్డ్ అండ్ సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటాం. కాకపోతే ఇవాళ మనతో ఉన్న గెస్ట్ చారి గారు. సో పీపీఎఫ్ వర్సెస్ ఎస్ఎస్ఎఫ్ అనే కొత్త వర్డ్ తీసుకురావడం జరిగింది. సో అసలు ఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటి, సో పీపీఎఫ్ వర్సెస్ ఎస్ఎస్ఎఫ్ దీని గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. యా, మన లాస్ట్ వీడియోస్ కి కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం ఇవాళ మీరు ఒక కొత్త టర్మ్ తీసుకొచ్చారు. కరెక్ట్. సో చాలా క్రేజీగా ఉంది అసలు. పీపీఎఫ్ వర్సెస్ ఎస్ఎస్ఎఫ్. అసలు ఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటి? పీపీఎఫ్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రావిడెంట్. ఎస్ఎస్ఎఫ్ అంటే ఎస్ఐపి. ఫస్ట్ ఎస్ కి ఎస్ఐపి అండి, సెకండ్ ఎస్ కి ఎస్డబ్ల్యూపి ఫండ్. సో ఇది మనంతలో మనం క్రియేట్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో జనరల్ గా పర్సనల్ ఫైనాన్స్ అనేసరికి ఏమవుతుందంటే ఇట్ షుడ్ నాట్ బి జనరలైజ్డ్, ఇట్ షుడ్ బి పర్సనలైజ్డ్. మనంతలో మనమే కొన్ని ప్రోడక్ట్స్ సెట్ చేసుకొని మనంతలో మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే ఈ ప్రోడక్ట్ ని నేను కంపేర్ చేస్తున్నప్పుడు నాకు యాక్చువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవునా? సరే, లాస్ట్ 30 years లో చేయలేకపోయామేమో, నెక్స్ట్ 30 years లో ఈ ఛాన్స్ ఉంది కదా, కొంతమందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చేశాను. ఓకే. సో యాక్చువల్ గా ఈవెన్ సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా ఒక మాట చెప్పాలి. నేను కొన్ని పాయింట్స్ ని చాలా ఇంపార్టెంట్ గా చాలా రీసెర్చ్ చేసి అవి మీకు ఉపయోగపడతాయి అని చెప్పి చేస్తున్నాను. కొన్ని వేల లక్షల మందికి చాలా టాపిక్స్ ఉపయోగపడుతున్నాయి. సో మీరేం చేస్తారంటే వేరే కొంచెం పనికిమాలిన కామెంట్స్ పెట్టే వాళ్ళని పక్కన పెట్టేసాడు. ఎందుకంటే వాడు బాగుపడ్డు, వేరే బాగుపడ్డాడు. కానీ కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడుతున్నాయి. సో నేను చెప్పేదాన్ని కొంచెం జాగ్రత్తగా విచారణ చేయండి. ఓకే. ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ కి మీరు పెట్టి చూడండి, డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్ములాస్ తీసుకొచ్చి చెప్తున్నా. ఓకే. అందులో భాగంగా ఇది ఒకటండి. సో ఒక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక 10-15 years బ్యాక్ వరకు చాలా మందికి, కొన్ని సంవత్సరాల నుండి, ఒక 30-40 years నుండి ఆ పర్టికులర్ పీపీఎఫ్ అనే ప్రోడక్ట్ అనేది చాలా వాళ్ళకి చాలా ఇష్టమైన ప్రోడక్ట్ ఉండే. ఎవరు అడిగినా ఫస్ట్ 1.5 lakh నేను పీపీఎఫ్ లో పెడుతున్నాను. ఇన్ఫాక్ట్ లాస్ట్ 5-6 years వరకు కూడా, ఇప్పుడు కొంచెం తగ్గింది బట్ అప్పటి వరకు కూడా. సో ఇలాంటి సెగ్మెంట్ ని ఒకవేళ లాస్ట్ 30 years లో ఒక 15 year బ్రేకప్ తో గనక నేను చెప్పిన ఎస్ఎస్ఎఫ్ కాన్సెప్ట్ తో గనక వీళ్ళు చేసి ఉంటే, ఆ దాంట్లో గనక కంపేర్ చేసి ఉంటే ఎలా ఉండేది అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేశానండి. అయితే ఈ జర్నీ 1995 నుండి 2025 వరకు ఎగ్జాక్ట్లీ ఇవాళ వరకు తీసుకుందాం. అంటే 30 years. ఈ 30 years లో ఫస్ట్ 15 years బ్రేకప్ అండి. 1995 నుండి 2010 వరకు. ఈ 15 years లో ఎవరైనా 1.5 lakhs పీపీఎఫ్ ఏంటంటే పర్ హెడ్ 1.5 lakh వరకు క్యాపింగ్ ఉందండి. సో మాక్సిమం 1.5 lakh పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేసుకుంటూ 15 years చేస్తే మనకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో 1995 నుండి అరౌండ్ 2000 వరకు అప్రాక్సిమేట్లీ 12% ఇంట్రెస్ట్ రేట్ ఉండేనండి. అప్పుడు చాలా ఎక్కువ ఉండే. తర్వాత 10 కి పడింది. 2000 ఇయర్ నుండి 2010 వరకు 10-8 కి తగ్గిపోయింది అనమాట. సో నేనేం చేశానంటే యావరేజ్ గా దీన్ని 15 years కి 1995 నుండి 2010 వరకు 15 years కి అరౌండ్ ఒక 10% యావరేజ్ రిటర్న్ తీసుకున్నానండి. తీసుకుంటే ఏం జరిగిందంటే 95 నుండి 1.5 lakh కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ 15 years లో ఎట్ ద రేట్ ఆఫ్ 10% కాంపౌండింగ్ రిటర్న్ 52 lakhs అయిందండి అప్రాక్సిమేట్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 22.5 సమ్ చేంజ్. yes, డబుల్ దాటేసింది. ఓకే. సో ఆ టైంలో గనక 2010 లో గనక దాన్ని ఒక గ్యారంటీడ్ సెగ్మెంట్ లో పెట్టి ఎవ్రీ మంత్ నేను విత్డ్రాల్ తీసుకుంటా ఉంటే 50 lakhs మేబీ అది ఎఫ్డి అనుకోండి లేదా గ్యారంటీడ్ డెట్ ఫండ్ అనుకోండి, 8% నాకు విత్డ్రాల్ వచ్చే పర్సెంటేజ్ గా నేను పీపీఎఫ్ నుంచి నేను విత్డ్రాల్ చేసుకుంటా ఉన్నాను అనుకోండి. అప్రాక్సిమేట్లీ మంత్లీ 35,000 రూపీస్ తీసుకున్నాండి. అట్లా ఇవ్వాలటి వరకు టిల్ టుడే. ఇవాళ నాకు నేను ఇంకా స్టాప్ చేశాను, నా క్యాపిటల్ నాకు వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఈ 30 years జర్నీలో ఏం జరిగిందంటే నేను ఫస్ట్ 15 years 1.5 lakhs ఇంటూ
నేను 15 years ఇన్వెస్ట్ చేశాను. యాజ్ యూ సెడ్ 22.5 lakh ఎంతో లంసమ్ ఇన్వెస్ట్ టోటల్ 15 years ఇన్వెస్ట్ చేశాను. నాకు 52 lakhs అయింది. ఎవ్రీ మంత్ నేను 35,000 per month తీసుకున్నాను. ఇవాళకి నేను నా క్యాపిటల్ విత్డ్రా చేసుకుందామంటే నాకు వచ్చింది 52 lakhs నా క్యాపిటల్ నాకు వచ్చేసిందండి. అంతే, అది మళ్ళీ ఇంకా పెరగలేదు. ఎందుకంటే ఇట్స్ గ్యారెంటెడ్ సెగ్మెంట్. ఓకే. ఒకవేళ ఇలాంటి పీపీఎఫ్ ని 30 years నుండి మన ఇండస్ట్రీలో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. 1995 నుండి బిర్లా వాళ్ళు ఉన్నారు, హెచ్డిఎఫ్సి వాళ్ళు ఉన్నారు, యూటీఐ వాళ్ళు ఉన్నారు, రిలయన్స్ నిపాన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఒకవేళ ఆ టైంలో ఉన్న ఈక్విటీ ఫండ్స్ తో కనుక వీళ్ళు ఇదే సిస్టమ్ చేసి ఉంటే ఏం జరిగింది అనేది నేను ఒకసారి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి వస్తానండి. ఇక్కడ నేను ఫండ్ నేమ్ చెప్పను, ఎందుకంటే మీరు ఏ ఫండ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 4-5 కంపెనీస్ నుంచి ఏ ఫండ్ అయినా తీసుకోవచ్చు. దాదాపు అన్ని ఫండ్స్, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను చెప్పే ఫండ్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్సే ఉన్నాయి. ఇంకా నేను యావరేజ్గా వచ్చిన రిటర్న్ వచ్చిన ఫండ్ తీసుకున్నాను. ఓకే, అయితే సేమ్ 1995 to 2025 జర్నీ, సేమ్ 1.5 lakh per year, సేమ్ 15 years బ్రేకప్ అండి, ఎవ్రీథింగ్ సేమ్. ఓకే, అయితే నేను చెప్పే ఫండ్లో ఏం జరిగిందంటే సేమ్ 1.5 lakh అంటే 12,500 per month ఎస్ఐపి ఫస్ట్ 15 years కట్టుకుంటూ వస్తే 2010కి వచ్చేసరికి ఆ పర్టికులర్ ఫండ్ లో 3 crores అయిందండి. 3 crores చేంజ్ అయింది, బట్ 3 crores చెప్తున్నాను. ఓకే, అక్కడ ఎంత అయింది పీపీఎఫ్ లో? జస్ట్ సేమ్ 52 lakhs అయింది. ఆ టైంకి వచ్చేసరికి 2010 52 lakhs అయింది. ఇక్కడ ఎంత అయింది? 3 crores అయింది. ఓకే, ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి స్టాప్ చేసాము 2010లో, అక్కడి నుంచి విత్డ్రావల్ స్టార్ట్ చేసాం. ఇక్కడ కూడా సరే సేమ్ 8% విత్డ్రావల్ అనుకోండి. 8% విత్డ్రావల్ ఆన్ 3 crores ఎంత అయింది? మంత్లీ 2 lakhs తీసుకుంటున్నాం మనం. ఇక్కడ మంత్లీ 2 lakhs తీసుకుంటున్నాం. 2010 నుండి ఇవాళటి వరకు కూడా పర్ మంత్ 2 lakhs విత్డ్రా చేసిన తర్వాత కూడా కార్పస్ అప్రాక్సిమేట్లీ 8.02 crore అయిందండి. 8 crores దాటిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది లాస్ట్ 30 year జర్నీ అండి. పీపీఎఫ్ లో ఎంత అయింది? 52 lakhs మంత్లీ విత్డ్రాల్ 35,000 per month. ఇప్పుడు ఇవాళకి వచ్చేసరికి నాకు ఆ 52 lakhs బ్యాక్ వస్తుంది. అదే నేను ఎస్ఎస్ఎఫ్ ఎస్ఐపి ఫస్ట్ 15 years, ఎస్డబ్ల్యూపి సెకండ్ 15 years ఫండ్ పెట్టుకుంటే నాకు మంత్లీ విత్డ్రాల్ కూడా 2 lakhs వస్తుంది. అండ్ ఇవాళకి వచ్చేసరికి అది 8 crores దాటిపోయింది అనమాట. ఓకే, ఈ ఓవరాల్ గా మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత? మాక్సిమం ఫస్ట్ 15 years లో 12,500 per month ఇంటూ 15 years ఇన్వెస్ట్ చేసాం. సో ఇక్కడ ప్రేక్షకులు వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనం పీపీఎఫ్ తో ఎస్ఐపిస్ ని కంపేర్ చేయొద్దు కదా అని అంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది డెట్ సెగ్మెంట్ అయి ఉండొచ్చు, ఇది ఈక్విటీ సెగ్మెంట్ అయి ఉండొచ్చు. మీకు 15 years టైం ఉన్నప్పుడు మీరు ఈక్విటీ సెగ్మెంట్ ఎందుకు చూడట్లేదు? ఓకే, మీకు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఉన్న ప్రోడక్ట్ మీరు ఎందుకు చూడట్లేదు? సో లాస్ట్ 30 years లో అయిపోయింది. మేబీ 1000 మంది ఉంటే ఒకరో ఇద్దరో చేస్తుంటారు, కానీ 1000లో ఒకరు చేస్తుంటారు. సరే, మనం చేయలేకపోయాం, కానీ ఇప్పటి నుంచి మీకు ఆప్షన్ ఉంది. సేమ్ ఇదే పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్, సేమ్ ఇదే కాన్సెప్ట్ లో పెట్టుకోండి. సరే, నెక్స్ట్ 30 years లో 8 crore రాలేదు, 4 crore వచ్చింది, స్టిల్ యు ఆర్ హ్యాపీ, రైట్? 3 crore వచ్చింది, స్టిల్ యు ఆర్ హ్యాపీ, రైట్? అదే 52 lakhs లాగా మీ అమౌంట్ ఉండట్లేదు కదా. సో ఒక్కసారి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్ అండి. హానెస్ట్లీ స్పీకింగ్, నేను ఇదే ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి కాంబినేషన్ ని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి నేను చెప్పాను. ఇదే ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి కాంబినేషన్ ని ఒక కారు కొనుక్కోవడానికి నేను చెప్పాను. ఇదే ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి కాంబినేషన్ ని రిటైర్మెంట్ కి చెప్పాను నేను. మళ్ళీ ఇదే ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి కాంబినేషన్ నేను పీపీఎఫ్ తో కంపేర్ చేసి చెప్తున్నాను. అంటే ఇన్నిసార్లు ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి కాంబినేషన్ ని నేను ఎస్ఎస్ఎఫ్ అనే ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి చెప్తున్నానంటే దీంట్లో ఎంత రీసెర్చ్ చేశారు సీరియస్లీ అండి. ఎందుకంటే ఎస్ఐపి అనేది మనము ఒక బేస్ లెవెల్ నుంచి రూట్ లెవెల్స్ నుంచి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్న బిల్డింగ్ లాంటిది. ఓకే, అది చాలా స్ట్రాంగ్ బిల్డింగ్. అది మనము ఒక 15 years ఎస్ఐపి బిల్డ్ చేసిన తర్వాత దాంట్లోంచి విత్డ్రాల్ మనం కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ పెట్టినా, అదే ఫండ్స్ లోంచి విత్డ్రాల్ పెట్టినా, ఈక్విటీ ఫండ్స్ లోంచి విత్డ్రాల్ పెట్టినా మనకు చెక్కు చెదరకుండా ఉంటది అనమాట. అది కొన్ని తరతరాలుగా, అంటే అందుకని ఒకసారి ఒక వీడియో చేశానండి నేను, ఎస్ఐపి ఈజ్ యువర్ థర్డ్ చైల్డ్ అని చెప్పి చేశాను. అంటే ఇద్దరు పిల్లల్ని ఎలాగైతే అంటున్నారో అట్లా 3వ చైల్డ్ మీ ఎస్ఐపిని పెట్టుకోండి అని చెప్పాను. మనమే చేసాం. ఎగ్జాక్ట్లీ.
సో అది థర్డ్ చైల్డ్ అయినప్పుడు మనకి ఫ్యూచర్ అంతా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. సో ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి కాంబినేషన్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. అందుకే దాన్ని నేను పీపీఎఫ్ తో కంపేర్ చేసి చూపించానండి. ఇక్కడ పీపీఎఫ్ ని తక్కువ చేసి చూపించడం గురించి కాదు ఇక్కడ, కానీ ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి అనేది గుడ్ కాంబినేషన్ చెప్పడానికి కంపారిజన్ తో చెప్పాను. యా, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, సో పీపీఎఫ్ వర్సెస్ ఎస్ఎస్ఎఫ్. ఎస్ఎస్ఎఫ్ అంటే నథింగ్ బట్ ఎస్ఐపి ప్లస్ ఎస్డబ్ల్యూపి. సో చాలా చక్కగా వివరించారు చారి గారు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.